అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ చరాచర సృష్టి సమస్తంలో దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత. అలాగే మన సంస్కృతిలోని తిథులు, నక్షత్రాలు, వారాలు, మాసాలు వంటివన్నీ వేటికవి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. చాంద్రమానాన్ని పాటించే మన పంచాంగంలోని 12 నెలలు వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నప్పటికీ వాటిలో శ్రావణమాసం ఉత్కృష్టమైంది. ముఖ్యంగా శ్రావణమాసం మహిళకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడం వల్ల వ్రతాల మాసం గా పేరు పొందడంతో పాటు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా కూడా పేర్కొనబడుతోంది. శ్రావణమాస వ్రతాలనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మీ వ్రతం. ఆ తర్వాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం మంగళగౌరి వ్రతం. దీనికే శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరీ నోము అని పేర్లు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదువతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్లపాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ, ఆ తర్వాతి 4 సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక దీర్ఘసుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి, అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగ్గా శ్రీకృష్ణుడు మంగళగౌరి మహాదేవత, ఆ పరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించ గ్రహరాజై మంగళవారానికి అధిపతై వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారములలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది. వ్రతాన్ని ఎవరు చేయవచ్చు? మంగళగౌరి వ్రతాన్ని క్రొత్తగా పెళ్లైన ముత్తైదువులు చేయాలి. అంటే వివాహం జరిగిన అనంతరం వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి ఆ నెలలో ఎన్ని మంగళవారములు వస్తే అన్ని వారాలు వ్రతాన్ని చేయాలి. ఒకవేళ ఏవైనా ఆటంకములు ఏర్పడినా ఏదైనా ఒక వారం గాని 2 వారాలు గాని చేయలేకపోతే అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మన పురాణాలు సూచించాయి. శ్రావణమాసంలో ఎన్ని మంగళవారాలు చేయడానికి వీలుకలుగదో అన్ని మంగళవారాలు భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే మంగళవారాలలో చేయవచ్చు. అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్లైన సంవత్సరం నుంచి మొత్తం వరుసగా 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి. మంగళగౌరి వ్రత నియమాలు. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగాని వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ పెదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, ఉత్తరిణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి. మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు: ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు, దీపపు సెమ్మెలు 2, 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమ పిండితో గాని పూర్ణంతో గాని చేసిన 5 ప్రమిదలు, కర్పూరం, అగరవత్తులు, వియ్యము, కొబ్బరిచిప్ప, శనగలు, దీపారాధనకు 1000 మొదలైనవి. మంగళగౌరిని ప్రతిష్ఠించుకునే విధం.
వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గాని ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గాని ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యంపై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంది. తమలపాకులను పెట్టి ఆ పైన మంగళగౌరిని ప్రతిష్ఠించుకోవాలి. మంగళగౌరిని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిదీటైతే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరిని తయారు చేసుకోవాలి. మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీజముగా చేసుకుని దానిపై 4 మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో 5వదాన్ని ఉంచాలి. ఈ విధంగా మంగళగౌరిని 5 ముఖాలతో తయారు చేసుకుని పీజముపై ప్రతిష్ఠించి కుంకుమ, పూలను అలంకరించాలి. పైన చెప్పినటువంటివే ప్రస్తుతం మంగళగౌరి విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్ఠించుకోవాలి. లేక గౌరీదేవి ఫోటోని కూడా పూజించవచ్చు. పూజాపీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుని వ్రతాన్ని చేసుకోవాలి. మంగళగౌరి వ్రత విధానం: ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం గోవిందాయ నమః నీళ్లు వదిలి వేయవలెను. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, కృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. కుడి చేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలెను. శుక్లాంబరధరం విష్ణుం ససవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం లక్ష్మీనారాయణభ్యం నమః, శ్రీమామహేశ్వరాభ్యం నమః, శ్రీవాణిహిరణ్యగర్భాభ్యం నమః, శ్రీ సచుపురంధరాభ్యం నమః, శ్రీ అరుంధతివశిష్టాభ్యం నమః, శ్రీ సీతారామాభ్యం నమః. సర్వేభ్యో దేవేభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః. ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీమంగళ గౌరీ ప్రీత్యర్థం అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య. మీరు ఉన్న దిక్కును చెప్పండి. ప్రదేశే కృష్ణ గంగా గోదావరియోర్మధ్యదేశే. మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన. ప్రస్తుత సంవత్సరం దక్షిణాయనే. వర్ష ఋతౌ శ్రావణమాసే. శుక్లపక్షే. శుభతిథౌ శుక్రవాసరే. శుభనక్షత్రే. ఈరోజు నక్షత్రము శుభయోగే శుభకరణే. ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ మీ గోత్రము గోత్రస్య మీ పూర్తి పేరు నామధేయస్య ధర్మపత్ని పేరు. అహం మమోపాత్త దురితక్షయ ద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీమంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీమంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిర్ఘవై సంభవితానియమైన ధ్యానవాహనాది షాడోసోపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లతో పళ్ళెములో వదలవలెను. తదంగత్వేన కలశారాధనం కరిష్యే. స్లో కలశస్య ముఖ్యే విష్ణుః కంధేరుద్ర సమాశ్రితః మూలే తత్రోస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః. కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితాః. కలసపాత్రకు గంధము కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలసపాత్రపై కుడారచేయి నుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను. స్లో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అయాంతు దేవపూజార్థం మమ దురితక్షయకారక. కలసోదకేన పూజాద్రవ్యాన్ని దైవమాత్మానంచ సంప్రోక్ష్య. కలసములోని జలమును పుష్పముతో దేవునిపైన పూజాద్రవ్యములపైన తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను. మాం ఓం గణనాన్త్వా గణపతిక్ హవామహే కవింకవినాముపమస్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పత అనసరుమన్నుతిభిః సిదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీమహాగణాధిపతి మీద అక్షతలు గంధం పువ్వులు వేయవలెను. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః,
గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః మహాగణాధిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి మహాగణాధిపత్యే నమః ధూపమగ్రాపయామి ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమస్సి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి నీరు నివేదన చుట్టూ చల్లుతూ సత్యం త్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమస్సి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణ్య స్వాహ గూఢ సహితఫల నివేదనం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి నీటిని వదలాలి శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరాద భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి తోరపూజ తెల్లటి దారమును 5 పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి 5 పూలు 5 చోట్ల కట్టిముడులు వేయాలి అంటే 5 పోగుల దారమును ఉపయోగించి 5 పువ్వులతో 5 ముడులతో తోరములను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పములు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరములను పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి అనంతరం మంగళ గౌరీ పూజ ప్రారంభం శ్రీ మంగళ గౌరీ ధ్యానం ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి ఓం శ్రీ గౌరీ రత్నసింహాసనం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ అర్యం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృత స్నానం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి ఓం శ్రీ గౌరీ రత్నసింహాసనం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ అర్యం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృత స్నానం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదక స్నానం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణనే సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ మాంగళ్యం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి శ్రీ మంగళ గౌరీ అక్షాతం సమర్పయామి ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి అంటూ వరుసగా చదువుకోవాలి ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి రత్నసింహాసనాలు బంగారు మాంగళ్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు శ్రీ గౌరీ అష్టోత్తరములు చదవండి ఆ తర్వాత ఈ విధంగా చేయాలి ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆగ్రాపయామి అగరవత్తులు వెలిగించి చూపించాలి ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వకల్కతో తాంబూలం సమర్పించాలి ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి ఓం శ్రీ మంగళ గౌరీ మీ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారం సమర్పయామి నమస్కరించాలి శ్రీ మంగళ గౌరీ వ్రతకథ పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది కాని వారికి పుత్ర సంతానం లేదు వారు ఎన్నో వ్రతాలు చేశారు దానాలు చేశారు కాని సంతానం కలగలేదు ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందు నుంచి వెళ్లే భిక్షుకుని జోలిలో బంగారం వేయగా అతను కోపించి సంతానం కలుగుకుండుగాక అని శపించాడు దాంతో ఆ దంపతులు అతన్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి మంగళ గౌరీ వ్రతం చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావం వల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు అనంతరం వారు సంతానవంతులై కుమారునికి 16 ఏళ్ల వయసురాగానే కాశీకి వెళ్లి వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లిగల సుశీల అనే కన్యతారస పడుతుంది సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు ఆమె సాహచర్యంతో భర్తకు 16 ఏళ్ల అకాల మరణమున్నా మంగళగౌరీ వ్రతవాయనం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవుతాడు
కాబట్టి నా శ్రావణ మంగళ గౌరీ వ్రతాచరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్యస్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి. మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ గరకతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి. ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొనదగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని 3 రలుగా తీసుకుని దానికి 9 ముళ్ళు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కట్టారు. ఈ తోరాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని పూజ చేసిన వారు కట్టుకుంటారు. 2వ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. 3వ తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వవాంఛాఫల సిద్ధి కలుగుతుంది. ఈ వ్రతంలో ఆకులు, వక్కలు 5 చొప్పున ఉంచి 5 జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని శనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం. మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళగౌరీ వ్రతాన్ని 5 ఏళ్లు చేసి ఉద్యాపన చేస్తారు. మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొనసాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.